ఒక చిన్న కథతో మొదలు పెడదాం మనం. ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. అది చూసిన ఒక పెద్ద మనిషి, అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు, ఆగాగాగు, నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను, అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు. చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. బయట ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు, ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు, నేను ఎప్పుడు కప్పుకోవాలి, నేను ఎప్పుడు నిద్రపోవాలి అని. మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు. అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది. అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది, అయ్యా, నా శరీరం చలిలో ఉన్నా ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది, బతికున్నా నేను అప్పుడు. కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల, మీరు చెయ్యలేనటువంటి ఒక మాటని మీరు చెప్పడం వల్ల, ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి అలా చచ్చిపోయి ఉన్నాను. అప్పుడు ఆ పెద్ద మనిషికి అర్థమైంది, ఓహో, మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని. ఇక్కడ ఆ మాట ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా, ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు, ఆశలు కలిగించకూడదు. వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని, మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు. ఆయన మాకు ఇస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా, ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా, జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. ఎన్నికల సమయాల్లో సూపర్ 6 అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి కూటమి ప్రభుత్వం. మనం చూడొచ్చు ఇక్కడ ఈ సూపర్ 6 అంటూ ఈ పెద్ద పెద్ద బ్రాండింగ్ని పట్టుకుని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఇంటికి తిరిగి ఈ హామీలన్నీ ఒక పేపర్పై పెట్టి నాయకులు సంతకాలు చేసి ప్రజలకు ఇచ్చారు. దీన్ని ఒక బాండ్ పేపర్లా భావించండి, మీ ఆ హామీలకి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పారు. అందరూ సంతకాలు చేశారు. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసే లేదు. ఆ రోజున మీరు అబద్ధాలు చెప్పి బాండ్ పేపర్లు అంటూ ప్రతి ఒక్కళ్ళు సంతకాలు చేసి ఈ పేపర్ని ప్రజల చేతిలో ఇలా పెట్టి ఈ రోజున మీరు వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ప్రజల్ని మోసం చేస్తుంటే, ఆ రోజు మీరు పెట్టిన సంతకాల విలువేంటో మీరే చెప్తున్నారు. ఇదేనా మీ సంతకం విలువ? ఈ రోజు ఉదయం జగనన్న కూడా ఇదే విషయమై ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన, అలాగే మహిళల పక్షాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై, ఎగ్గొట్టేసిన హామీలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం జరిగింది. ఇప్పుడు ఒక సాటి మహిళగా మా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై నేను కూడా అడుగుతున్నాను, ఎందుకని ఇలా పదే పదే మహిళల్ని మీ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారు? ఇది చీటింగ్ కాదా? ఇది అన్యాయం కాదా? అసలు ఇలా మహిళల్ని మోసం చేస్తున్నందుకు చట్టపరంగా మీ పైన 420 కేసు పెట్టచ్చు. ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలపై మీకు అంత చులకన భావం? ఎందుకు మీ మేనిఫెస్టో అంటే మీకు అసలు అంత లెక్క లేదు? ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాటల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు మీరు? ఇదేమీ మీకు కొత్త కాదు, ఇదేమీ కూటమి నాయకులకి కొత్త కాదు. 2014లో కూడా ఇలాగే మీరు చూసుకున్నట్లయితే 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ అని మహిళలకి ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా ఎగ్గొట్టేశారు. ఇక్కడ మనం చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు. మీరు చెప్పిన మాటలకి విలువ లేదు, మీరు ఇచ్చిన హామీలకి విలువ లేదు, మీరు చేసిన సంతకానికి విలువ లేదు. అంటే పోన్లే పాపం మహిళలు పదే పదే నమ్ముతున్నారు మనల్ని, చాలా చులకనగా తీసుకోవచ్చు, చాలా తేలిగ్గా మోసం చేసేయచ్చు అనుకుంటున్నారా మీరు?
ఈ రోజున మీ మాటల్ని మళ్ళీ మళ్ళీ నమ్మి మోసపోయే మహిళలు ఎవరూ లేరు. ఖచ్చితంగా ప్రతి మహిళ ఈరోజు మిమ్మల్ని గద్దె దించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆ విషయం గ్రహించాలి. అరే అసలు అన్ని హామీల్లోకి కూడా తల్లికి వందనం అనేది మా ముఖ్యమైనటువంటి హామీ అని మీరు చెప్పుకుంటూ వచ్చారు. ఆ తల్లికి వందనం గురించి మీరు ఎలా ప్రచారం చేశారో కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఏడాదికి రూపాయలు 15,000 చొప్పున ఇస్తామన్నారు. అది ఇవ్వకపోగా మీరు అధికారంలోకి రాగానే జగనన్న ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాన్ని కూడా ఆపేశారు. గత 7-8 నెలలుగా పిల్లలు, తల్లులు మీరు ఇస్తానన్న ఆ తల్లికి వందనం హామీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ పిల్లల ఎదురు చూపులకి మీరేం సమాధానం చెప్తారు? ఆ తల్లుల ఎదురు చూపులకి మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళ భవిష్యత్తుకు మీరేమి సమాధానం చూపిస్తారు? మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అనేటువంటి ప్రశ్నని వాళ్ళు వేసుకుంటున్నారు. ఖచ్చితంగా దానికి తగ్గ సమాధానాన్ని త్వరలోనే మీకు చూపిస్తారు. శ్యామల గారి ఆవిడకి కొత్తగా వచ్చిందండి, ఎక్కువగా తిడుతున్నారు ఆవిడ. ఇప్పుడుగానే తెలుసుకోవాలి కదా. శ్యామల గారి భర్త ఐ థింక్ కాకినాడ అనుకుంటా. వారికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి దగ్గర బంధుత్వం ఉందని తెలిసింది నాకు. ఓకే, యాజ్ ఏ యాంకర్ గా సక్సెస్ఫుల్ యాంకర్, బాగా మాట్లాడుతుంది, అంతవరకు గౌరవిస్తాం మేము. కానీ రాజకీయాల్లో కూడా ఆమె అధికార ప్రతినిధిగా మాట్లాడొచ్చు, వైసీపీకి సపోర్ట్ చేయొచ్చు, సబ్జెక్ట్ మాట్లాడొచ్చు, దానికి కూడా ఎవరికి అభ్యంతరం ఉండదండి. కానీ ఆమె ఒక కథ చెప్పింది, ఆ కథ ఎవరికి నచ్చల, అంటే అసహ్యంగా చెప్పింది. ఆ కథ అసహ్యంగా చెప్పింది. ఇప్పుడు విజయలక్ష్మి గారి వయసు ఎంత? రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే వాళ్ళ వయసు ఎంత? అంటే ఆ పార్టీలో వయసు ఉండదా? ఆ పార్టీలో వయసు పెరగదా? రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి వయసు రాదా? అంటే ఎప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్ అని గౌరవప్రదంగా చూస్తాం మనం. పెద్దవాళ్ళని గౌరవించమని ఎందుకు చెప్తాం? ఎప్పుడైతే శ్యామల గారు అటువంటి కథలు చెప్పారో, జగన్మోహన్ రెడ్డి ముసలోడు అని చెప్పి అన్నాడు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదండి. అంటే ఇతను పెద్దవాళ్ళని గౌరవించడం తెలియదు, తల్లిని గౌరవించడం తెలియదు, చెల్లికి ఆస్తి పంచడం తెలియదు, బావగారిని గౌరవించడం తెలియదు అని చెప్పి ఏ వర్గం వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేలా. శ్యామల ఆ మాటలు మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోవడానికి కారణం శ్యామల గారు ఆ మాట చెప్పడం, బోరుగడ్డ అనిల్ గారు చెప్పడం, శ్రీరెడ్డి గారు మాట్లాడటం, పంజి ప్రభాకర్, తర్వాత చింతా ప్రదీప్, వీళ్ళంతా కారణం అండి. యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారికి తలా 2%, ఒక 10% ఓట్లు పోగొట్టింది వీళ్ళే. శ్యామల్ గారు మీద ట్రోలింగ్ జరుగుతుందంటే జరుగుద్ది. మరి ఎవరు మాట్లాడమన్నారు అట్లా? పవన్ కళ్యాణ్ గారు తిట్టడం, పవన్ కళ్యాణ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు పిల్లల జోలికి వెళ్ళారు, భార్యల జోలికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడిన తర్వాత వీళ్ళు మాట్లాడడానికి ఏముందండి? అవునండి. అధికార ప్రతినిధులు ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా సరే జాగ్రత్తగా మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి. ప్రజలు ఎంటర్టైన్మెంట్ గా చూస్తారండి. ఇద్దరు తిట్టుకుంటుంటే, బూతులు తిట్టుకుంటుంటే వ్యూస్ వస్తాయి, చూస్తారు. కానీ వాళ్ళు అలాగే ఉంటారు, లైక్ చేయరు, అంటే పర్మనెంట్ గా లైక్ చేయరు. ఓకే.